నాకు బాగా కావాల్సిన వాడే నన్ను నమ్మించి చీట్ చేశాడు. తను ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనెవరో చెప్పన్నయ్యా, ఆ చీటర్ ఎవరో చెప్పు. తను ఎవరైనా ఎంతటి వాడైనా మేం వాడిని వదిలిపెట్టాం. వాడికి శిక్ష పడేలా చేస్తాం. చెప్పు ఆనంద్, వాడి వల్ల నీకే కాదు మీ అమ్మగారికి కూడా ప్రమాదమే. వాడే మీ అమ్మగారి పైన హత్య ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి వాడిని వదలకూడదు. వాడెవడో చెప్పు. వాడి పేరు దామోదర్. వాడే నన్ను ఇరికించి 50 లక్షలు తీసుకొని పారిపోయాడు. వాడెక్కడుంటాడో నీకు తెలుసా? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇల్లు వెకేట్ చేశాడు. వాడు దొరికితే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. డోంట్ వరీ ఆనంద్, తప్పు చేసిన వాడు దొరక్క తప్పదు. వాడు ఏ కలుగులో దాక్కున్నా వెతికి తీసుకొచ్చి శిక్ష పడేలా చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ గాడ్ ఆనంద్ నా పేరు చెప్పలేదు. అప్పుడప్పుడు పబ్బులకిచ్చిన డబ్బులు ఆదుకున్నాయి, కానీ ఆనంద్ అభి వసూలు వైపు టర్న్ అయ్యాడు. ఇది నాకు ప్రమాదం. ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఓకే ఆనంద్, నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. దేవుడా, ఏం అర్థం కావట్లేదేంటి? నిన్న మొన్నటి వరకు నా పక్కన కూర్చుంది, ఇప్పుడు మేనేజర్ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. కొళ్ళు నెత్తికెక్కే దీనికి. మేడం, ఏంటి? 2 రోజులు లీవ్ కావాలి మేడం. ఎందుకు? మా ఆవిడ్ని పుట్టింట్లో డ్రాప్ చేసి రావాలి మేడం. 2 రోజులు ఎందుకు? వెళ్ళడానికి 1 రోజు, రావడానికి 1 రోజు మేడం. ఒక రోజులో వెళ్ళి రాలేవా? ఆ ఒక నైట్ అత్తారింట్లో స్టే చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఒక పంచి, నేను డిస్మిస్ చేస్తున్నాను. పర్మనెంట్ గా అత్తారింట్లో సెటిల్ అయిపో. మేడం, 2 days కుదరదు. 1 day లీవ్ ఇస్తాను. ఓకే మేడం. వెళ్ళు వెళ్ళు. చూసావరా, అది దాని కర్మం. పాపం, పెళ్ళాం కడుపుతో ఉందని 2 రోజులు లీవ్ అడిగితే 1 రోజే ఇస్తానంటోంది. కాదంటే జాబులో నుంచి తీసేస్తానని బెదిరిస్తోంది. దానికి కొంచెం కూడా దయా జాలే లేదు. మేడం, మీకేం కావాలి? శాలరీ అడ్వాన్స్ మేడం. మా బాబు స్కూల్ ఫీజు కట్టాలి. నువ్వు చేసే వర్క్ కి శాలరీయే ఎక్కువ, అడ్వాన్స్ కూడానా? ఫీజు కట్టలేకపోతే పిల్లల్ని స్కూల్ కు పంపించడం ఎందుకు? ఏదైనా పనికి పంపించు. మేడం, అది గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే, ప్లీజ్ సిట్ డౌన్.
మేడం ఎస్ వాట్ యు వాంట్ లీవా సాలరీ అడ్వాన్సా ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? అఖిల్ నువ్వా ఎవరు అనుకున్నాను. అనుకుంటావే, ఈ చైర్లోకి రాగానే నీ కళ్ళు బాగా మూసుకుపోయాయి. మెల్లిగా మాట్లాడు అఖిల్. స్టాఫ్ చలపతి సరే వింటారు. విన్నానే, మీ ఇద్దరి మాటలు అన్నీ విన్నాను. వాడేదో చెత్త బాగుతుంటే థ్యాంక్ యూ సార్ అంటూ సిగ్గుపడుతున్నావేంటి? అంటే చలపతి సార్ చైర్మన్ గారు కదా అని. నువ్వు పెళ్ళయిందానివి, నీ మొగుణ్ణి నేనున్నాను ఇక్కడ. ఈ విషయం పాపం చలపతి సార్కి తెలియదు కదా అఖిల్. వాణ్ణి లిమిట్స్ లో పెట్టు. హద్దు మీరి ప్రవర్తిస్తే వార్నింగ్ ఇవ్వు. ఎక్కువ తక్కువ మాట్లాడితే వాడి చెంప పగలగొట్టు. అలా ఎలా చేయను అఖిల్? చేయకపోతే చంపేస్తాను. వాణ్ణి దూరం పెట్టకపోతే నిన్ను నరికేస్తాను. ఎవరిని నరికేస్తావా అఖిల్? నీకు ఎంత ధైర్యం ఉంటే మేనేజర్ మేడంనే బెదిరిస్తావు? మీరు మేడం గారితో ప్రవర్తించే పద్ధతి ఏం బాలేదు సార్. అది అడగడానికి నువ్వెవరు? తన అన్నయ్యవా తమ్ముడివా? నేను చెప్పు, ఆగిపోయావే? ఎవరు హారిక అయితనో నీకేమవుతాడు? నీకిందాకే చెప్పాను కదా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాతో చెప్పమని. వీడు నిన్ను బెదిరిస్తుంటే కామ్గా ఉన్నావే. నన్ను వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు సార్. ఇంకేమనాలరా? సారు గారు అనాలా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత? నీ మొహానికి రెస్పెక్ట్ కూడానా? నన్నే అంత మాట అంటావా? అఖిల్, అభిగాడు వచ్చాడేంటి? భాస్కర్ గాడు పిలిచాడా, అఖిల్ గాడు పిలిచాడా? అనయ్య, అభి బాబా వసుక వచ్చారండి. ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఆ చలపతి ఎక్కడ కొట్టాడు అఖిల్? రేయ్ చలపతి, ఎక్కడున్నావురా? రారా బయటికి, బయటికి రా. చలపతి, నన్నే రే అంటావా? నీకెంత ధైర్యం? నా అన్నయ్య తమ్ముని నువ్వు రే అనగాలేంది? నిన్ను నేను రే అంటే తప్పేంట్రా?